హ్యాండ్ యాక్షన్ ఇస్తాను. ఇప్పుడు మనకి అమ్మాయి ఫేస్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది చూడండి, మంచిగా ప్రజెంట్గా ఫేస్ చూడండి. మనం మెయిన్గా ఫస్ట్ మీరు క్యాచ్ చేయాల్సింది ఇదే, మన లైఫ్ అంతా కూడా ఇదే. ఇది తర్వాత మైక్, కాబట్టి మైక్ ముందు మనం సార్ వినండి డైలాగ్. నేను వాళ్ళని బయటికి విడిపించడానికి వచ్చాను. ఏంటి డైలాగ్ చెప్పండి. నేను వాళ్ళని నేను ప్లే చేస్తాను. హ్యాండ్ యాక్షన్. నేను వాళ్ళని బయటికి విడిపించడానికి వచ్చాను. ఇప్పుడు ఏమైందంటే వాయిస్ డల్గా ఉంది. దాన్నే మనం మనకు ఇండస్ట్రీలో ఏమంటారంటే బ్రైట్ వాయిస్ చెప్పండి అని అంటే. బ్రైట్ వాయిస్ అంటే ఏంటి, అరవడం కాదు, నేను అట్లా కాదు, ఉన్న వాయిస్ని కొద్దిగా లైట్ వేవ్లో పెంచమని అర్థం అంతే. దానికి చాలామంది ఏం చేస్తారంటే సిలబస్ అని వాడు ఒక రోజు వేస్ట్ అంటే చేస్తాడు. నేను ఇంతే అట్లా చెప్పేస్తాను. కాబట్టి ఇంకేంటి డైలాగ్ వన్ మోర్. నేను వాళ్ళని బయటికి విడిపించడానికి వచ్చాను. బాగుంది వాయిస్. ఇంకొకసారి కొద్దిగా హ్యాపీగా. ఇప్పుడు వచ్చింది నా వాయిస్. మీదే. ఓకే. మాకు ₹1,00,000 పే చేశారంటే సాయంత్రం కల్లా మేము పెద్ద సినిమాలో డబ్బింగ్ చెప్పించేస్తా. అర్థమైందా? కోర్సు ఏం లేదు, ఇవ్వండి ఒకటే విషయము. ప్రసాద్ 1 lakh కోర్స్ ఎట్లుంటుందంటే, ఇది ఎవరికి ఇచ్చినా 20,000 కామన్గా చిన్న ప్రాజెక్ట్స్ వాయిస్ ఇప్పించాలంటే. మేమేం చేస్తాం, ఎదురు కట్నం ఇస్తాం. కోర్సు ₹1,00,000 కదండి. పొద్దున 6 గంటలకు వర్క్షాప్ స్టార్ట్. మీరు పేమెంట్ నేను అది చేసింది అనుకోండి, నేను ప్రామిసరీ నోట్ కూడా రాసిస్తా. ఒక స్టూడియోతో అప్రోచ్ అయిపోతా పెద్ద సినిమాతోటి. అరే బాబు నువ్వు ఆర్టిస్ట్కి 20,000 ఇవ్వకరా, మేమే ఇస్తాం రా బాబు అని నేను 80,000 జోలో పెట్టుకుంటా. పెట్టుకొని ఆ స్టూడియోకి వెళ్ళి సాయంత్రం 6 గంటలకల్లా మేము డబ్బింగ్ ఆర్టిస్ట్గా చేసేస్తా. ఇమీడియట్ సినిమా రిలీజ్ అయిపోతుంది. వాడు డబ్బులు వస్తుంటే ఎవరు వదులుకుంటాడు ఈ ప్రపంచంలో? వెరీ సింపుల్, 1 day కోర్సే, కాకపోతే అంత కాస్ట్లీ కోర్సే. ఏ ప్రసాద్ చేయగలనా నేను? చిన్న మందు తాపుతానంటే వీళ్ళు అక్కడి నుంచి వరకు పరిగెత్తుకుంటూ వస్తారు. అలాంటిది మీకు మనం చేయలేమా? కాకపోతే మిరాకిల్ వెరీ సింపుల్ అమ్మా. ఇప్పుడు ఏంటంటే మీ ఓల్డ్ సొసైటీ ఎలా ఉందంటే మా మిసెస్తో సహా వీళ్ళు ఏంటంటే సెంటిమెంట్స్ ఆయింట్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మీరు ఎట్లా అంటే మీకు జర్నీ వేరు, మీతో మీ టెక్నికల్ లైఫ్ ఇప్పుడు అంతా వేరు. మాదంతా సెంటిమెంట్స్ తోటి ఆ కాలం 3 తరాలతో మేము పనిచేస్తాం. ఇది 4 త్యాగయ్య గారు, ఎన్టీఆర్ గారు, తర్వాత చిరంజీవి, తర్వాత మళ్ళీ ఇప్పుడున్న పవన్ కళ్యాణ్, ఆ తర్వాత రామ్ చరణ్ స్టేజెస్ చేస్తున్నాం. కానీ మీకు రామ్ చరణ్ బాగా ఇష్టం ఉంటాడు, కానీ మాకు త్యాగయ్య బాగా ఇష్టం. డిఫరెన్స్ ఎస్వీరంగ్ గారు. కాబట్టి ఏ వ్యవస్థ వచ్చినా కూడా ఈ వాయిస్ వ్యవస్థ మాత్రం మారలేదు. సినిమాలు అలానే ఉండిపోయినాయి. కాబట్టి అంతే. ఇప్పుడు ఈ క్యారెక్టర్ నువ్వు ఈజీగా చెప్పగలవు, ఎందుకంటే ఈ క్యారెక్టర్ ఎక్కువ ఎమోషన్స్ లేవు. కానీ అరుంధతి సినిమా పెట్టేటప్పుడు నీకు తేడాలు వస్తాయి. అది కూడా మన ఫ్యూచర్ ట్రైన్. ప్లే ఒకసారి ఒకసారి ప్లే చేయండి. వాయిస్ అవుట్ అయింది, కొత్తగా ఉంది, నేను వాళ్ళని బయటికి విడిపించడానికి వచ్చాను. ప్లెజెంట్గా ఉంది కదా. దాన్ని మోడ్యులేషన్. నేను వాళ్ళని బయటికి విడిపించడానికి వచ్చాను. ఎక్కువ హైలైట్ చేయకు వాయిస్. నేను వాళ్ళని బయటికి విడిపించడానికి వచ్చాను. బట్ ఫేస్లో ఆ ఫీల్ కూడా ఇదిగోండి. మనం నేను బయటికి అంటే రాదు అమ్మాయి ఎట్లా ఉంది ఫైస్, కొద్దిగా స్మైల్. దాన్నే మనం మన సిలబస్లో ఇన్వాల్వ్మెంట్ అంటాం అండ్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అంటాం. మన ఫేస్ ఎంత అందంగా ఉంటే అవతల వాడు అరే అమ్మాయి ఫేస్ బాగున్నాయి అంటే క్యారెక్టర్ ఇన్వాల్వ్మెంట్. ఇప్పుడు ఆ క్యారెక్టర్ ఆ అమ్మాయిది కాదు, ఈ క్యారెక్టర్ మీది కాదు, కానీ ఆ అమ్మాయి నటించింది, మీరు అమ్మాయికి వాయిస్ ఇస్తున్నారు. యాక్చువల్లీ చిన్మయ్య గారు చెప్పారు వాయిస్, కాకపోతే మీ ఎక్స్ప్రెషన్స్ మేము బోర్డులోకి వెళ్ళి చూసినప్పుడు అంతే అందంగా కనపడాలి. కాబట్టి దాని మీద ఫ్యూచర్ ప్రాక్టీస్ ఉంటుంది. అట్లా రెడీ. డైలాగ్ ఐడియా ఉందా? నేను వాళ్ళని బయటికి విడిపించడానికి వచ్చాను. ప్లెజెంట్గా ఉండాలి. నేను వాళ్ళని బయటికి విడిపించడానికి వచ్చాను. టిక్. నేను వాళ్ళని బయటికి విడిపించడానికి వచ్చాను. కొద్దిగా ఇదివరకు చెప్పిన వాయిస్ బాగుంది, ఇదివరకు ఉన్న వాయిస్ బాగుంది. చెప్పండి. నేను వాళ్ళని బయటికి విడిపించడానికి వచ్చాను. ఓకే. లాస్ట్ పదం మింగేస్తున్నారు, ఎండింగ్ వాయిస్. వచ్చాను. అది మన ఫ్యూచర్ ప్రాక్టీస్ అన్నమాట. నెక్స్ట్. నేను వాళ్ళని బయటికి విడిపించడానికి వచ్చాను. సరిపోయింది, వాయిస్ షూట్ అయింది. వాళ్ళందరూ కూడా సీనియర్స్ని ఎందుకు సెలెక్ట్ చేసుకుంటారమ్మా అంటే వాళ్ళు ప్రాక్టీస్లో ఉంటారు. మీలాంటి వాయిస్లు కూడా వాళ్ళు చూజ్ చేసుకోవడానికి రెడీగా ఉంటారు. కాకపోతే ఏంటంటే మీరు సాహసించారు కదా, ఆ స్టేజ్కి రారు కదా, వాళ్ళు ట్రై చేశారు కాబట్టి ఆ క్యారెక్టర్ చెప్తున్నారు. ఆ తర్వాత నువ్వు ఉంటావు, కానీ నువ్వు కోర్స్ అయిపోయినప్పుడు జంప్ కదా. చాలామంది ఆ జంప్ కాకుండా ఉంటే కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు కూడా చెప్పగలరు. వాళ్ళు ఏమైనా పైన ఊడిపడ్డారా? మేమందరం కూడా ఎక్కడ మేము సాయి కుమార్ ఫ్యామిలీ, ఎవరి ఫ్యామిలీ కాదు కదా, మా అంతకు మేము వచ్చినాం, సక్సెస్ అయినాం. అది నెక్స్ట్ బయటిగా ఎవరు
మీరు కూడా చెప్పండి గాంజా బ్యాచ్ మీరు కూడా చెప్పండి సరిపోతుంది కొద్దిగా ఇట్లా మీ ఇద్దరు వాయిస్ కాంబినేషన్ అనిపిస్తా ఓకే ప్రసాద్ ప్రసాద్ మాయాబజార్ ఏం చేసావు ప్రసాద్ ఏది 25 కాదు ఇక నేను మార్చి 10కి పిలిచినా కూడా రావద్దు నువ్వు నాకు చెప్పేస్తే చాలు డైలాగ్ చెప్తున్నావు వచ్చినావు అనుకో అబ్బా ప్రసాద్ నువ్వు వస్తావులే నీకు తెలుసు కాబట్టి సరే 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 ప్రసాద్ ఓకే 3 చెప్పించావు 3 ఎపిసోడ్ అన్నీ అయిపోయినాయి రైట్ నాన్న బాయ్ రెండే కదా ఇంకోటి లేదు శ్రీమంత్ సార్ చెప్పారు ఓకేనా చెప్పేసారా మొత్తం ప్రసాద్ అని చెప్పిండా చూసుకున్నావా క్లారిటీగా ఉన్నాయి 3 ఎపిసోడ్ చెప్పావు అంటే నేను చిన్న ఉంటే శ్రీమంత్ సార్తో చెప్పించాను ఒక్క నిమిషం నాన్న ప్రసాద్ ఇది చెప్పావా వరుణ్ చెప్పాను సార్ వరుణ్ మళ్ళీ ఇది శ్రీమంత్ సార్తో చెప్పించాను చిన్న బిట్స్ ఉంటాయి ఇవన్నీ బిట్స్ అండి సార్ అవును రెండు బిట్స్ అంటే దీనిలో చెప్పావా చెప్పాను సార్ వాసు అంతేనా సరే ప్రసాద్ రైట్ అన్న ఇంత తప్పి అమ్మాయిని బయటికి ప్రాక్టీస్ విడిపించడానికి వచ్చాను. రైట్ బయటిగా రండి సార్ ఎవరు సరే ఏం లేదు మీరు ఉన్నారుగా అంతే బెండ్ రెడీ రెడీనా సార్ రెడీ బయటికి రా. వాడు ఏ ఎక్స్ప్రెషన్ లో ఉన్నాడు చూడండి టేక్ బయటికా ఏది చెప్పండి బయటికా రెడీ సార్ ఆ. రెడీ 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 టేక్ బయటికా ఓకే నెక్స్ట్ మనకు ఆ పిక్చర్ ఉంది కదా నాన్న ఫస్ట్ ఆ పెదవుల వరకే మనకి ఇప్పుడు కావాల్సిన తర్వాత బాడీ లాంగ్వేజ్ అవన్నిటికి వెళ్ళాల్సి వస్తుంది ఎవరు రెడీ ఎవరి టేక్ టేక్ ఎవరిని ఓకే నెక్స్ట్ మీరు ఇలా చేసిన తర్వాత క్లిప్స్ కూడా మీకు ఇస్తూ ఉంటాం రిఫరెన్స్ కోసం కానీ తెలుగు సినిమాలు పెద్ద ఉండరు కానీ ఇంగ్లీష్ మూవీస్ ఇస్తే ఈ వాళ్ళకి గాంజా బ్యాచ్ అంతే ఈ గాంజా బ్యాచ్నా రెడీ 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 టేక్ టేక్ ఈ గాంజా బ్యాచ్నా ఓకే నెక్స్ట్ ఆ డైలాగ్ చూసారా దాన్ని షార్ట్ టైం మెమొరీ కావాలమ్మా ఇంతే డైలాగ్స్ అన్నీ కూడా వాళ్ళు అలా వినిపిస్తారు కాబట్టి ఇది సినిమా రిలీజ్ అయిన సినిమా కాబట్టి మన క్లారిటీ వినిపిస్తుంది సార్ కానీ రిలీజ్ కాని సినిమా ఏంటంటే నాయిస్తో కూడుకుంటుంది అదొక టెక్నాలజీ ఉంటుంది అంతే రెడీ నెక్స్ట్ అప్పుడు హిమాలయాస్ నుంచి రెడీ నువ్వు మొహం చూస్తే మీరే. లేవు గెటప్ చూస్తే హ్యూమన్ రైట్స్ కూడా అనిపించట్లేదు డైలాగ్ ఏంటి అది ఈయనది అయిపోనివ్వండి రండి ఇటు మీరు నువ్వు ఇట్లా అయిపోయినావు వెళ్ళండి మొహం చూస్తే లాయర్లా లేవు గెటప్ చూస్తే హ్యూమన్ రైట్స్ కూడా అనిపించట్లేదు మొహం చూస్తే లాయర్గా లేదు గెటప్ చూస్తే హ్యూమన్ రైట్స్ అనిపించట్లేదు రెడీయా సార్ రెడీ మీరు ఎందుకు అట్లా ఇబ్బంది పెడుతున్నారు నేను హైటా మీరు ఇద్దరు మా ఇంట్లో ఎవరు హైట్ సార్ హైటా అవునా ఏం లేదు సార్ ఎంత హైట్ అయినా ఇలా చెప్పుకోవడం మనం ఎలా ఎక్సర్సైజ్ చేస్తలేం కదా సార్ కాస్త ఇట్లా చేయండి రెడీ మంచి బెండ్ అవ్వండి ఎవరు ఏమనుకోరు రెడీ అంతే టిక్ 1 minute రిపీట్ డైలాగ్ ఏంటి మోహన్ చూస్తే ఇక్కడ రిపీట్ కాదు సార్ రెడీ రెడీ రిపీట్ అంటే వాయిస్ ఓవర్ని రిపీట్ అంటాం అది దాన్ని నేర్పించుకుంటున్నాం ఆయనకి మొహం చూస్తే లాయర్లా లేవు గెటప్ చూస్తే హ్యూమన్ రైట్స్ కూడా అనిపించట్లేదు డైలాగ్ ఏంటి మోహన్ చూస్తే లాయర్లు లేవు హ్యూమన్ గెటప్ చూస్తే హ్యూమన్ రైట్స్ అనిపించట్లేదు రెడీయా రెడీ వచ్చిందా మైండ్కి ఎక్కిందా మనం 3 టేకుల కంటే ఎక్కువ ఇయ్యన్నారు ఛాన్స్ మనం 3 టేకులు చెప్పేస్తే మంచి మనకు షార్ట్ మెమొరీ ఉందని అర్థమవుతుంది ఆ టేకులు అంటే టిపికల్ డైలాగ్స్ చాలా ఉంటాయి 10-16 టేకులు తీసుకునే డైలాగ్స్ కూడా కొన్ని ఉంటాయి అంటే సింగం సినిమా చూసిర్రా పోలీస్ స్టేషన్స్ అట్లాంటి డైలాగులు కొద్దిగా పర్టికులర్గా చాలా స్పీడ్ ఉంటాయి ఆ డైలాగ్ టేకులు పడతాయి కానీ మనం ప్రాక్టీస్ తీసుకున్న తర్వాత కూడా ఎక్కువ టేక్స్ పడుతున్నాయి అనుకోండి వాడు బోర్గా ఫీల్ అవుతాడు అది రెడీ సార్ ఒకసారి మళ్ళీ పోయిందా మోహన్ చూస్తే లాయర్లా లేవు గెటప్ చూస్తే హ్యూమన్ రైట్స్ అనిపిస్తుంది ఇంకొకసారి ప్లే చేయి ఈయన కొత్త కాబట్టి కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతున్నాడు మొహం చూస్తే లాయర్లా లేవు గెటప్ చూస్తే హ్యూమన్ రైట్స్ కూడా అనిపించట్లేదు రెడీ రెడీ టేక్ బెండ్ అవ్వండి సార్ నేను కూడా అవుతా టేక్ మోహన్ చూస్తే లాయర్లా లేవు గెటప్ చూస్తే హ్యూమన్ రైట్స్ అనిపించట్లేదు తర్వాత ఎవరా ఇంకెవరు మీరు ఇంతకు ఎవరు మీరు
రెడీ ఫేస్లో ఎక్స్ప్రెషన్ రెడీ. టేక్. ఇంతకు ఎవరు మీరు? ముందే చెప్తున్నారు ఇంతకు దాన్నే మనం టైమింగ్ అంటాం కరెక్ట్గా. అంటే లిప్కి ఎక్కడ స్టార్ట్ అయిందో లిటిల్ బిట్ అంటే ఇక్కడ పాయింట్ ఉందనుకో మనం మైక్ ముందు చెప్పాలి, కానీ ఇక్కడ చెప్పినా తప్పు. మనం కరెక్ట్గా దీన్ని ఇక్కడ చెప్పాలి, చెప్తే కరెక్ట్ సింక్ పర్ఫెక్షన్ ఉంటుంది. అన్నీ కూడా ఇంజనీర్స్ చూసి ఏం చేస్తారంటే ఈ అమ్మాయికి బాగా నాలెడ్జ్ ఉంది కదా, మినిమం మీరు చెప్పగలిగితే చాలు, ఆ తర్వాత కొద్దిగా ఎక్స్పీరియన్స్లో మళ్ళీ అది మిగతా అన్నీ కూడా వచ్చేస్తాయి. రెడీ సార్? ఏంటి డైలాగ్? ఇంతకు ఎవరు మీరు? ఇంతకు ఎవరు మీరు? రెడీ. Take. ఎందుకు ఎవరు మీరు? అది కాదు ఇక్కడ ఉంది సార్, టైం చూసుకోండి. లిప్ 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 టేక్. ఇంతకు ఎవరు మీరు? ఇక్కడ ఉంది లీడ్. ఇవ్వు డైలాగ్. ఇస్తా ఉన్నాను. లీడ్ అంటే ఏంటనేది మొత్తం మనం ఇవన్నీ తెలుసుకోవాలన్నమాట. రెడీ? నేను ఇంతకు ఎవరు మీరు? నా పేరు విభా. అది నిన్న వచ్చిన అమ్మాయి కదా. దా, మీరు రండి. విభా, నా పేరు విభా. చూసారా మీరా? కానీ ఇప్పుడు నీ వాయిస్ చెప్తుంటే విచిత్రంగా అనిపిస్తుంది. ఇంత పర్టికులర్. నా పేరు విభా, హిమాలయాస్ నుంచి వచ్చాను. రెడీ? ఈ డైలాగ్ నా పేరు విభా, హిమాలయాస్ నుంచి వచ్చాను. వాయిస్ ఏమైతుంది సార్? క్రాక్ అవుతుంది అని క్రాక్ అవుతుంది. నా పేరు విభా, నేను హిమాలయస్ నుంచి వచ్చాను. చూసారా క్లారిటీ? అది ప్రాక్టీస్. రెడీ? టేక్. రెడీ టేక్స్. నా పేరు విభా, నేను హిమాలయాస్ నుంచి వచ్చాను. ఇప్పుడు నువ్వేం చేసావంటే ఆ అమ్మాయి హైబ్రోస్ కదిలేండి, చూడగా ఇది చూడండి, హైబ్రోస్ నావి చూడండి. నా పేరు విభా, నేను అది అంటే ఇన్వాల్వ్మెంట్, అదంతా కూడా జడ్జిమెంట్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ అది ప్లే చేయి. నా పేరు విభా, నేను హిమాలయాస్ నుంచి వచ్చాను. డైలాగ్స్లో క్లారిటీ ఉంది, కొద్దిగా ప్రాక్టీస్ కావాలి. మంచి వాయిస్. నెక్స్ట్. హిమాలయ బుక్ స్టోర్ అనుకుంటారా? రెడీ సార్? హిమాలయ సార్, ఇటు రండి అన్న. హిమాలయ సార్, టేక్. రెడీ సార్? రెడీ. టేక్. హిమాలయాసా? ఓకే. ఈయన కూడా 2 days 3 days అయింది మేడం, ఒక్కరోజు నేర్చుకోవాలి. బాగా చెప్తుంది. ఇప్పుడు సినిమాలంతా కూడా ఏంటి సార్, క్వైట్ న్యాచురల్ యాక్షన్ ఉంది. ఇప్పుడు మహేష్ బాబు లాగానే ఉంటుంది సినిమాలన్నీ కూడా. ఒకప్పుడు వాడా వీడా అనేది ఉండే, అరే వాడు చంపట్రా అనే డైలాగ్స్ ఉండే. ఇప్పుడు వాడు చంపట్రా అట్లా అయిపోయింది. రే అన్నా వాడు పట్టుకోబోతున్నాడా అని ఉండే. సైరా నరసింహారెడ్డిలో నేను చెప్పిన డైలాగ్, అన్నా ఆ దున్నపోతులని ఇటువైపు వస్తున్నాయి, అదే నేనే చెప్పిన. కానీ ఇప్పుడు సినిమా మారితే అన్నా ఆ దున్నపోతులని ఇటే వస్తున్నాడన్నా, మారిపోయింది, ట్రెండ్ మారిపోయింది. అవన్నీ కూడా కావాలి అంటే డైరెక్టర్ ఏమంటాడు, అన్నా అటువైపు వస్తున్నాడన్నా అంటాడు. సైరా నరసింహారెడ్డి నేనే చెప్పిన. అప్పుడు ఈ ఫైట్ దున్నపోత ఎద్దులన్నీ వస్తుంటాయి కదా, అప్పుడు డైరెక్టర్ అంత వద్దు తమ్ముడు అంటే షౌట్ ఆఫ్ వాయిస్ చూడండి, డిస్టెన్స్ విజువల్గా అంత పెద్ద డిస్టెన్స్ ఉంటుంది. అప్పుడు అన్నా దున్నపోతులు అటువైపు నుంచి వస్తున్నాయి, తమ్ముడు అంతొద్దు తగ్గించు. అన్నా దున్నపోతులు అంత రిపీట్, అన్నా దున్నపోతులు వస్తున్నాయి పారిపోండి, అది కూడా తక్కువ చేయండి. అన్నా దున్నపోతులు వస్తున్నాయి పారిపోండి, ఈ మాట ఇంకా తక్కువ. అన్నా దున్నపోతులు వస్తున్నాయి పారిపోండి, ఇంకా లైట్గా. దున్నపోతులు వస్తున్నాయి పారిపోండి. ఇది ఇట్లా మనం మన వాయిస్ని రాయ్ అనొచ్చు. రాయ్ 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 ఇస్ నాలెడ్జ్ అనమాట. అంటే డైరెక్టర్ అడుగుతాడు షౌట్ ఎక్కడ చేయాలి. ఇప్పుడు మనం వింటుంటాం డైలాగ్ రాయ్ అన్న షౌట్, అది చెవులు పగిలిపోతే వాడికి అక్కడ వా ఇవ్వడరా వీడు అని అంటాడు. అంటే పాప వాళ్ళు ఆ 5.1 పెట్టి దమ్మన వేలే వారికి చచ్చిపోతాడు. ఇవ్వడరా వీడు నా అన్మెచ్చుడు ఇవ్వడరా పట్టుకొస్తారు అంటాడు. డైరెక్టర్ మంచిగా కూర్చొని ఇట్లా వింటా ఉంటాడు పడుకొని ఏసీలా, బట్ నా వరకు చెవు పగిలిపోతాడు అండి. కాబట్టి ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ మనకు కావాలి సార్. బోయపాటి గారి దగ్గర ఇలాంటి వాళ్ళ దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర నుండి చేయించుకుంటారు. అప్పుడు మీరు ఎలా చేస్తారు వర్క్స్? కాబట్టి చాలా నాలెడ్జ్ మీద మనం వెళ్ళాలి. అవన్నీ కూడా మేము రాజమౌళి దగ్గర కూడా బాహుబలి 1, 2 అండ్ RRR వర్క్ చేసినాం. ఇప్పుడు మహేష్ బాబు గారి కూడా వస్తే చేస్తాం. కాకపోతే ఆయన దగ్గర వర్క్ ఆఫ్ స్టైల్ ఎలా ఉండేది అనేది మనం తెలుసుకోవాలి. అది తెలుసుకుంటేనే మీరు దాన్ని కరెక్ట్గా వర్కౌట్ చేయగలరు. లేకపోతే భయం. ఎందుకు భయం? లేడీస్కి అందరికి భయం అంటారు. ఎందుకు భయం? డబ్బులు వచ్చినప్పుడు లేని భయం, కానీ ముందు ఎందుకు భయం? భయపడితే ఎక్కడ సక్సెస్ కాలేదు. వాట్ ఈస్ ద రీజన్? భయం ఎందుకు? మేము భయపడ్డాము ఒకప్పుడు. నీకు అది చెప్పడానికి వస్తుందా? అసలు నీకు భాష లేదు పాడలేదు అన్నారు.
మేము భయపడలేదు అక్కడ. వీడు ఎందుకు మమ్మల్ని ఇస్తున్నాడు అయితే రీజన్ పదాలు రోల్ అవుతున్నాయి. ఓకే, పదాలు రోల్ అవుతున్నాయి అని నేనేం చేసిన, సపరేట్గా ఫోన్లో రికార్డ్ చేసుకొని నేను ఎన్నో గంటలు ఎక్కడ రోల్ అవుతున్నాయి, నాకు కఠినమైన పదాలు ఇక్కడ ఉన్నాయి, నాకు ఎక్కడ బాలు లాలు సాలు షాలు తెలియట్లే అని నేను అండర్లైన్ చేసుకొని మనం రికవర్ చేసుకుంటూ వచ్చిన. తర్వాత మెమొరీ ఎట్లా సాధన చేయాలి, మనకు మెమొరీ ఇంపార్టెంట్. ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు కూడా మొగలి రేకుల సీరియల్ నుంచి నేను చేశాను కాబట్టి మెమొరీ నాకు డౌట్ వచ్చినప్పుడు నేను ఏం చేసిన, ఎవ్రీ మార్నింగ్ లేవడం, కొన్ని పేపర్స్ వేసుకోవడం, బుక్స్ వేసుకోవడం, నేను ఈ గంటలో ఎన్ని లైన్స్ చదువుకోగలను, ఎన్ని పారాగ్రాఫ్లు నేను చదువుకోగలను అప్పటికప్పుడే ఇమీడియట్లీ. ఆ ట్రైనింగ్ కూడా ఎలా నేర్చుకునే వాళ్ళని తెలుసా సార్, రద్దీ అయిన ప్లేస్లోకి వెళ్ళేవాళ్ళం. ఆ రద్దీ అయిన ప్లేస్ అందరూ పోతూ ఉంటారు బస్ స్టాండ్లో, అక్కడ తోసుకుంటూ అక్కడ డైలాగ్ పెట్టుకోవాలి, ఆ లైన్ పెట్టి వాళ్ళ మధ్యలో తోస్తుంటాడు, ఇట్లా తోస్తుంటాడు, అక్కడ నేర్చుకోవాలి డైలాగ్. అప్పుడు ఏమవుతుందంటే రేపొద్దు మీకు ముందర ఎంతమంది ఉన్న డిస్టర్బెన్స్ అనేది మీకు కనపడదు, అలవాటు అవుతుంది కదా. ఇది నేను అందరికీ చెప్తా కానీ ఎవ్వరూ చెయ్యరు, నేను ఒక్కడే చేశాను కాబట్టి సక్సెస్ రూట్లో ఉన్నాం. కానీ ఇవన్నీ కెరియర్లో ఒక స్టాండర్డ్కి రావాలంటే ఇవన్నీ మనం నేర్చుకోవాలి. తర్వాత పేమెంట్స్ తక్కువ పేమెంట్స్ ఉంటాయి అనుకుంటున్నారా? ఇప్పుడు ఈ అమ్మాయికి మినిమం 1 lakh పైనే ఉంటుంది. చిన్మయ్య గారు అంటే చాలా ఎక్కువ తీసుకుంటారు, మినిమం 2 lakhs పైనే ఉంటుంది. మరి ఇంత పేమెంట్ ఎలా తీసుకోగలుగుతుంది? ప్రాక్టీస్, టాలెంట్. అంటే ఆమెకి ఏం కావాలి అనేది ఆమె నేర్చేసుకుంది. మీరు కూడా ఆమె ఎట్లా వచ్చిందో ఎట్లా వెళ్ళిందో ఆమె తర్వాత, కానీ ఇప్పుడు మీకు ఎంట్రన్స్ లేదు కాబట్టి మన గైడెన్స్ ఉన్నాం కాబట్టి ఇక్కడ చెప్పగలుగుతాం. ఈ నాలెడ్జే ఇప్పుడు చాలామంది అన్మే చూస్తుంటారు, డబ్బింగ్ చెప్పమ్మా అంటే నా పేరు విభా, నేను హిమాలయ ఏడు నుంచి చెప్తున్నా తల్లి అంటే నీ ఈ నుంచి చెప్తారు. ఆమె ఎవడమ్మా నీ నేర్చుకోలేదు. ఇంకా అసలు పక్క పల్లెటూరు ఆమె ఇట తిరిగి ఏదో చెప్తాను, నా పేరు విభా, ఏడో తల్లి సార్ ఇక్కడ ఉన్నా సార్, ఏ నుంచి వచ్చినావమ్మా అంటే అట్లనా సార్. కానీ ఇప్పుడు నీ పేరు శ్రీదేవి, స్టైల్గా ఇప్పుడు డల్గా మాట్లాడుతున్నాను, దాని పైకి తీసుకురావాలి. వచ్చావు, ఏం పేరు? శ్రీదేవి అంటే వర్క్ చేశాను, లేదంటే నేను కోచింగ్ తీసుకున్నాను. ఓకే, డైలాగ్ ప్లీజ్ సార్, నా పేరు విభా, హిమాలయస్ నుంచి వచ్చాను. అమ్మాయి బాగుండే వాయిస్, నెంబర్ తీసుకోండి అంటారు. అది టాలెంట్ ఉంటే సరిపోయింది, ఇంకా ఏం కావాలి అక్కడ విషయం. కాబట్టి దానికోసం మనం పోరాడాలి. ఇంకా నెక్స్ట్ ఏముంది? హిమాలయ బుక్ స్టోర్ అనుకుంటారా? మన లాయరా? మన డ్రాయర్ల మధ్య 3 ఏళ్ళు అయింది, మన లాయర్లో ఒకటి. గాంజా పొగ వాళ్ళకి తెలియకుండా పీల్చారు కాబట్టి. గాంజా పొగ వాళ్ళకి డైలాగ్ చెప్పండి. గాంజా పొగ వాళ్ళకి తెలియకుండా పీల్చారు కాబట్టి. గాంజా వాళ్ళకే కాబట్టి గాంజా పొగ వాళ్ళకి ఒకటి. గాంజా పొగ వాళ్ళకి తెలియకుండా పీల్చారు కాబట్టి. డైలాగ్ ఏంటి? గాంజా పొగ వాళ్ళకి తెలియకుండా పీల్చారు కాబట్టి. పీల్చారు కాబట్టి. గాంజా పొగ వాళ్ళకి తెలియకుండా పీల్చారు కాబట్టి. రైట్, నేను చెప్తాను సార్, మ్యూట్ పెట్టు. గాంజా పొగ గాంజా పొగ మ్యూట్, లాయర్లో ఒకటి. గాంజా డైలాగ్ మ్యూట్ టేక్. గాంజా పొగ వాళ్ళకి తెలియకుండా పీల్చారు కాబట్టి. అది నేనేం చేసుకున్నా, ఆమె లిప్స్ ఎలా ఉన్నాయో చూశాను అంతే. ఇందులో ఏం పెద్ద యాక్షన్ లేదు, సింపుల్గా చెప్తున్నాం. ఆమె దయ్యంలాగా చూస్తే అప్పుడు ఉంటుంది చంద్రముఖి లాగా, నంటా చంద్రముఖి అంటే అప్పుడు వస్తే సమస్య అక్కడ. ఇది చాలా ప్లెజెంట్గా ఉంది వీడియో, అర్థమైందా? గాంజా పొగ వాళ్ళకి తెలియకుండా పీల్చారు కాబట్టి. గాంజా పొగ వాళ్ళకి తెలియకుండా పొగను పీల్చారు కాబట్టి. రెడీ? తెలియకుండా పీల్చారు కాబట్టి. గాంజా పొగ వాళ్ళకి తెలియకుండా పీల్చారు కాబట్టి. ఎండింగ్ వర్డ్స్ మింగేశారు. ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్, వాయిస్ బాగుందమ్మా, కాకపోతే ఏంటంటే ప్రాక్టీస్ కావాలి. నెక్స్ట్, మీరు ఇప్పుడు జాయిన్ అయ్యారనుకో, టైం ఎంత అవుతుంది సార్? 5:30కే ఇంతే ప్రాక్టీస్, ఇంకెక్కువ టైం మేము వేస్ట్ చేయమన్నమాట. నెక్స్ట్, వాళ్ళు బాధితులు కానీ బాధ్యులు కారు. వాళ్ళు బాధితులు కానీ బాధ్యులు కారు. ఆమె లిప్స్ తోటి మీ లిప్స్ కూడా కలపండి, చెప్పు. బాధితులు కానీ బాధ్యులు కాదు. వాళ్ళు బాధితులు కానీ బాధ్యులు కారు. ఒకసారి మళ్ళీ ఆమెతో పాటు సింక్ చేసి చెప్పు. వాళ్ళు బాధితులు కానీ బాధ్యులు కాదు. ఓకే, ఇంకొకసారి చూడండి కరెక్ట్గా, ఎక్కడ పిక్చర్, మీకు పిక్చర్ అర్థమైందా? మన ఫోకస్ బైనాక్యులర్ పెడితే కరెక్ట్గా ఇక్కడ ఉండాలి మన ఫోకస్. ఇది మన ఫోకస్, ఓకేనా? అంటే ఇది ఉందా,
ఇక్కడ మనకు ఫస్ట్ కాన్సన్ట్రేషన్ అక్కడ సార్ నేర్చుకుంటున్నప్పుడు, ఆ తర్వాత మొత్తం ఫస్ట్ మీరు నేర్చుకునేటప్పుడు ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఉంటుంది గిప్స్ మీద, తర్వాత ముక్కుకు వస్తుంది, కళ్ళకి వస్తుంది, వచ్చి మొత్తం టోటల్గా పిక్చర్ మీద కాన్సన్ట్రేషన్ వస్తుంది. అంటే కొన్ని ఫ్యూ డేస్ గడిచిన తర్వాత మొత్తం టోటల్ ఫ్రేమ్ అబ్జర్వేషన్ మీదకి వస్తారు మీరు. కాబట్టి స్టార్టింగ్లో దీని మీద నేర్చుకోవడానికి మీకు కింద మీద పడుతూ ఉంటాం. ఇది అయిన తర్వాత నెక్స్ట్ మొత్తం చూసుకుంటారు. తెలియకుండా పిలిచారు కాబట్టి ఓకే, అది ఓకే. నెక్స్ట్ రెడీనా? వినిపించు. వినిపించాలా? కాబట్టి వాళ్ళు బాధితులు కానీ బాధ్యులు కాదు. అయిపోయిందా? పాస్ బాధ్యతలు కాదు. వాళ్ళు బాధితులు కానీ బాధ్యత. బాధ్యులు కారు. రెడీనా? సరే కూర్చోండి, అయిపోయింది సార్. వాళ్ళు బాధ్యతలు కానీ బాధ్యులు కారు. వాళ్ళు బాధితులు కానీ బాధ్యులు కారు. అయిపోయినండి. వాళ్ళు బాధితులు కానీ బాధ్యులు కాదు. బాధితులు అంటే అందులో ఇబ్బంది పడ్డవాళ్ళు. వాళ్ళు బాధితులు కానీ బాధ్యులు కారు. చెప్పు. రెడీ? పిలిచారు కాబట్టి వాళ్ళు బాధ్యతలు కానీ బాధ్యులు కారు. ఓకే. కూర్చోండి. గాంజా పగ వాళ్ళకి తెలియకుండా పిలిచారు కాబట్టి వాళ్ళు బాధ్యత